రీసెంట్‌గా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సనా మాలిక్ అనే పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయికి ఇది రెండో పెళ్లి. షోయబ్ మాలిక్‌కి ఇది మూడో పెళ్లి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో మరి మన సానియా మీర్జా గతేంది? సానియా మీర్జా అసలు విడాకులు తీసుకుందా లేదా అనేది మనోళ్ళందరికీ సందేహం కలిగింది. అయితే ఈ విడాకుల విషయం గురించి సానియా మీర్జా అంటే ఎలాంటి స్పందన లేదు ఆమె దగ్గర నుంచి. కాకపోతే వాళ్ళ తండ్రి సానియా మీర్జా కులా తీసుకుందని, ఇస్లాంలో కులా అంటే మహిళ తన ఇష్టపూర్వకంగా తన భర్తకి విడాకులు ఇస్తున్నట్టనే అర్థమని ఆయన తెలిపారు. సానియా మీర్జా తన ఇన్‌స్టాలో పెళ్లి, విడాకులు అనేవి చాలా మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని, ఇవన్నిటిని తట్టుకోవాలని, జీవితంలో ఎదగాలంటే ఇవన్నీ తప్పవని, ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యాసం రాసుకొచ్చింది. కానీ మన నెటిజన్లు సానియా మీర్జా పైన ఎలాంటి సానుభూతి చూపించొద్దని అంటున్నారు. అది ఎందుకంటున్నారంటే షోయబ్ మాలిక్ ఆయేషా సిద్దికీ అనే అమ్మాయిని 2002లో పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకునే కంటే ముందు ఆ అమ్మాయికి విడాకులియ్యాలి. ఆ అమ్మాయికి బలవంతంగా విడాకులు ఇప్పించిందని, ఆ అమ్మాయి చాలా మంచిదని, అయినా కూడా షోయబ్ మాలిక్‌తో వారించి మరీ ఆయనతో ఆ అమ్మాయికి విడాకులు ఇప్పించి, దాని తర్వాతనే అలాగే సానియా మీర్జా కూడా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సెల్ చేసుకొని షోయబ్ మాలిక్‌ని పెళ్లి చేసుకుందని, కావాలని ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుందని, కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే తన కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారో వాళ్ళకి మళ్ళీ తిరిగి అదే జరుగుతుందని మన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. షోయబ్ మాలిక్, సనా జావేద్ పెళ్లి కంటే ముందే వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారని, వాటికి సంబంధించిన పోస్టులు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ళ ఫోటోలు, వాళ్ళు దిగిన ఫోటోలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. కానీ దాన్ని ఖండిస్తూ సానియా మీర్జా కూడా దానికి కౌంటర్‌గా వాళ్ళు దిగిన ఫోటోలు పెట్టేది. కానీ నిజం నిప్పు లాంటిది. ఎక్కువ రోజు దాగదు గదా! బయటపడింది. ఇకపోతే 2010లో షోయబ్ మాలిక్, సానియా మీర్జా పెళ్లి చేసుకున్నారు. 2018లో వారికొక బాబు పుట్టాడు. మళ్ళీ 2024లో షోయబ్ మాలిక్ సానియా మీర్జాకి విడాకులిచ్చి 2024లో సనా జావేద్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, సానియా మీర్జా విడాకులపైన మీ స్పందనేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్‌ని నొక్కండి. జై హింద్.